అందరికీ నమస్కారం అండి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థిక నేరాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. బెయిల్ పైన విడుదలై మరి నేటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13 సంవత్సరాలు అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి దేశంలో ఏ వ్యక్తి కూడా ఇన్ని సంవత్సరాలు బెయిల్పై ఉండటం అనేది లేదు. ఇన్ని సంవత్సరాలు బెయిల్పై తిరుగుతూ ఒక్కసారి కూడా ఈ ఆర్థిక నేరాల విషయంలో కోర్టుకి హాజరు కాకుండా అనేక మార్లు కోర్టుకు వెళ్ళి తను చేసిన ఆర్థిక నేరాల కేసును కొట్టివేయాలని పిటిషన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తులు, ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు బయట ఉండటం వల్ల మరి దేశానికి నష్టం, రాష్ట్రానికి నష్టమే. భవిష్యత్తులో కూడా మరి ఇతను ఆదర్శంగా తీసుకొని అనేక మంది ఈ బాటలోనే ప్రయాణిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెయిల్ను రద్దు చేసి అతని పైన త్వరగా విచారణ చేపట్టి నేరాలని రుజువు చేయవలసిందిగా మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి లూటీ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతను ఉన్న ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసి ఈ ఆస్తులన్నీ కూడా ప్రజలు పన్నుల ద్వారా ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులు కాబట్టి ఈ ఆస్తులని సీజ్ చేసి ఈ ఆస్తులు అమ్మి మరి ప్రజలకు ఇవ్వాలని, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించాలని మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇదే బాటలో నడుస్తారని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు త్వరితగతిన విచారణ జరిపి అతనికి జైలు శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నారు.